వెల్కమ్ టు తెలుగు పేజ్ ఛానల్. ఈరోజు టాపిక్ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు గాని లేదా ఫ్యామిలీ మెంబర్ ని గాని యాడ్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి మరియు రేషన్ కార్డులో నేమ్, అడ్రస్, ఏజ్, జెండర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, మెంబర్ ని యాడ్ చేయడానికి ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టిఎస్ మీ సేవ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ మీకు ts.meeseva.telangana.gov.in వెబ్సైట్ వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అనే మెనూ ఉంటది. దీంట్లో అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక అప్లికేషన్ ఫామ్ లో సివిల్ సప్లైస్ అని ఉంటది. దీంట్లో కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అయింది. ఈ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంటది. డౌన్లోడ్ చేసుకున్న ఫామ్ ని ఓపెన్ చేస్తే ఇందులో మీకు కరెక్షన్స్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అని ఉంటది. దీంట్లో మీకు రిక్వెస్ట్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్, ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్, అడ్రస్ చేంజ్, మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్, మెంబర్ నేమ్, ఏజ్, జెండర్, రిలేషన్ విత్ హెడ్, దాంతో పాటు మెంబర్ యాడ్ చేసుకున్న ఫామ్ కూడా ఇందులోనే ఉంటది. మెంబర్ ని యాడ్ చేయడానికి కానీ లేదా మెంబర్ డీటెయిల్స్ ని మోడిఫికేషన్ చేయడానికి మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. ఫస్ట్ ఇందులో అప్లికేషన్ ఫామ్ అనేది కావాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్నాక మొత్తం ఫిల్ చేసి వాటితో పాటు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ని కూడా యాడ్ చేయాల్సి ఉంటది. దీంట్లో కార్డు ట్రాన్స్ఫర్ అంటే మీరు ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్ కి చేంజ్ చేయాలి అనుకుంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ ని మోడిఫికేషన్ చేయాలి అనుకుంటే ఏజ్, జెండర్, రిలేషన్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, దాంట్లో మెంబర్ కి ఎలాంటి ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్ ని యాడ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ కార్డు టైప్ చేంజ్ చేయాలనుకుంటే దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ ని యాడ్ చేయాల్సి ఉంటది. ఒకవేళ రేషన్ కార్డ్ లో మెంబర్ ని యాడ్ చేయాలి అనుకుంటే ఆ మెంబర్ రిలేటెడ్ ఆధార్ కార్డ్ ని యాడ్ చేయాల్సి ఉంటది. ఫస్ట్ అప్లికేషన్ లో మనకి ఇక్కడ రిక్వెస్ట్ డీటెయిల్స్ అని ఎఫ్ఎస్సి నెంబర్, మీ రేషన్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ప్లీజ్ చెక్ ద బిలో మోడిఫికేషన్స్ ఇఫ్ రిక్వైర్డ్ అని మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ అడ్రస్ చేంజ్, నెక్స్ట్ వన్ మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్, నెక్స్ట్ వన్ మెంబర్ అడిషన్. అంటే ఒకవేళ అడ్రస్ చేంజ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మెంబర్ డీటెయిల్స్ లో మోడిఫికేషన్స్ ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మెంబర్ ని యాడ్ చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్ లో మీరు మెంబర్ ని యాడ్ చేయాలి అనుకుంటే మెంబర్ అడిషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అడిగిద్ది. దీంట్లో డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఎస్సి ఇన్ఫర్మేషన్ అని యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అంటే ఆల్రెడీ మీ రేషన్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. మొబైల్ నెంబర్, హౌస్ నెంబర్, లోకాలిటీ, రిలీజన్, సోషల్ స్టేటస్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మీరు అడ్రస్ చేంజ్ సెలెక్ట్ చేసుకుంటే మీ గ్యాస్ కనెక్షన్స్ డీటెయిల్స్ ని ఇవ్వాల్సి ఉంటది. దీంట్లో గ్యాస్ కనెక్షన్ ఈజ్ అవైలబుల్, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మెన్షన్ చేయాలి. ఒకవేళ నో అని మెన్షన్ చేస్తే వీటిని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎస్ అని మెన్షన్ చేస్తే మాత్రం మీ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ అంటే దీపం, డబుల్, నో సిలిండర్, సింగిల్, ఇందులో మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ కంపెనీ నేమ్ బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐబీపీ, ఐఓసిఎల్, ఎన్ఏ, ఇందులో మీ గ్యాస్ కంపెనీ ఏదైతే అది టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ కన్జ్యూమర్ నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ గ్యాస్ ఏజెన్సీ నేమ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు మీ రేషన్ షాప్ ని షిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయాలి. ఒకవేళ ఎస్ అని మెన్షన్ చేస్తే మండల్ టు బి చేంజ్డ్ అంటే మీరు ఎక్కడికి చేంజ్ చేయాలనుకుంటారో ఆ మండల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాంతో పాటు షాప్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఎస్ అని మెన్షన్ చేస్తే, నో అని మెన్షన్ చేస్తే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మెంబర్ డీటెయిల్ మోడిఫికేషన్స్ అంటే మీరు ఆల్రెడీ రేషన్ కార్డ్ లో ఉన్న మెంబర్ డీటెయిల్స్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇవి ఫిల్ చేయాల్సి ఉంటది. అంటే మెంబర్ నేమ్, ఏజ్, జెండర్, రిలేషన్ విత్ హెడ్, ఆ మెంబర్ రిలేటెడ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ఇక్కడ మనల్ని మెంబర్ ని యాడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అడిగిద్ది. మీ పిల్లల పేర్లు గాని లేదా ఫ్యామిలీ మెంబర్ ని యాడ్ చేయాలనుకుంటే మీరు యాడ్ చేయాలనుకున్న వాళ్ళ ఆధార్ నెంబర్, ఈఐడి, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక ఏజ్, జెండర్ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఇక్కడ మీకు ఇన్ఫర్మెంట్ డీటెయిల్స్ లో ఇన్ఫర్మెంట్ నేమ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటది. ఎంటర్ చేశాక డెలివరీ టైప్ మాన్యువల్ అయితే మాన్యువల్ ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్, మీరు ఏ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేస్తారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఈ ఫామ్ ని ఫిల్ చేశాక వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న మీ సేవలో గానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో గానీ లేదా మీ దగ్గరలో జరిగే గ్రామ సభలో గానీ సబ్మిట్ చేయొచ్చు. ఇలా మీరు రేషన్ కార్డ్ లో మీ పిల్లల పేర్లు గానీ లేదా ఫ్యామిలీ మెంబర్ ని గానీ యాడ్ చేసుకోవచ్చు.